తోలుబొమ్మలాటను ప్రదర్శించడం కొరకు మనం ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో భాగంగా తెలంగాణ ప్రాంతం అంతటా కూడా ఎంతో విరివిగా ప్రదర్శించబడేటువంటి ఈ జానపద కళారూపము నేడు కనుమరుగవుతున్నటువంటి ఈ కళారూపాన్ని మన పిల్లలకి అందించాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆ కళను ఆదరిస్తారని, పిల్లలకు కూడా కళల పట్ల, కళాభావనల పట్ల అవగాహన కల్పిస్తారనే ప్రధాన ఉద్దేశంతో మా ప్రయత్నం ఇది. పిల్లలందరూ వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా. ఆహా, ప్రకృతి మనోహరమైనటువంటి ఈ అరణ్యంలో ఈ లేళ్ళు, ఈ సెలయేళ్ళ రావాలతో నా మనసు ఎంతో సమయత్వంగా చెందుతుంది. నా శ్రీమతితో ఈ ప్రకృతి అందాలను పరిచించమని దేవి జానకి ఒక్కసారి బయటికి రాము. ఈ సెలయేళ్ళ క్రజ్జల రావాలతో, పక్షుల రావాలతో ఈ ప్రకృతి అంతా ఎంత మనోహరంగా ఉంది. బయటికి రా జానకి. చెప్పండి నాన్న, ఎందుకు పిలిచినారు? చూడు జానకి, ఆ అరణ్యంలో ఈ జల పదార్థములైనటువంటి వృక్షాలు, ఆ మూగజీవులు ఎంత ఆనందంతో ఉన్నాయి. అంతఃపురంలో విషపూరితమైనటువంటి ఆలోచన కలిగినటువంటి మనసుల మధ్యలో కంటే ఈ అరణ్యంలో జీవించడం ఎంతో ఆనందదాయకంగా ఉంది కదా. అవును నాదా, మీరన్నది వాస్తవం. ఆ అంతఃపురంలో ఉన్న ఆడంబరాల కంటే ఈ యొక్క వనలోకంలో ఉన్న అందాలే నన్ను మైమర్పింపజేస్తున్నాయి నాదా. స్త్రీలకు ఖచ్చితంగా ప్రకృతి అంటే ఎంతో ఆనందం కదా, అందుకొరకే నీకు అలా అనిపిస్తుంది దేవి. నిజమైనటువంటి ఆనందం మన మనసుకు ప్రకృతియే ప్రసాదిస్తుంది. ఆహా, ఏమిటది ఎంత అందంగా ఉంది! బంగారు వర్ణంలో ఉన్న లేడీ. అబ్బా నాదా, నాదా చూస్తుందిరా నాదా, చూడండి అక్కడ ఒకసారి అక్కడ చూస్తున్నాను. ఆ బంగారు వర్ణంలో ఉన్న లేడీ ఎంత అందంగా ఉందో. అది నీవు ఈ రోజు మాత్రమే గమనిస్తుంది. గత 4 రోజుల నుండి నేను ఆ లేడీని చూస్తున్నాను. అది సహజసిద్ధమైనటువంటి లేడీ కాదు దేవి. లేదు నాదా, ఆ లేడీ నా మనసుకు ఎంతో ఆనందం కలిగిస్తుంది. నా మనసు కనిపిస్తుంది, దాన్ని మచ్చిక చేసుకొని పిలుచుకోవాలని ఉంది నాదా. నాకు ఆ లేడీని తెచ్చిపెట్టరు. నీ కోరిక సమమైనదే, కానీ అది నిజమైనటువంటి ఒక లేడీ కాదు అని నేను చెప్తున్నాను దేవి. అవును వదినమ్మ, అన్నగారి మాటలు వినండి. అది నిజమైనటువంటి లేడీ కాదు. రాక్షస అయినటువంటి రావణాసురుడి ప్రేరణతో ఒక మాయా రాక్షసుడు ఈ అరణ్యంలో తిరుగుతున్నాడట అని సమాచారం ఉంది. కాబట్టి ఆ కోరికను ఉపసంహరించుకోండి వదినమ్మ. లక్ష్మణ, నేను వనవాసం ఎగిన దగ్గర నుంచి ఏ కోరిక కోరలేదు. నా ఈ చిన్ని కోరికను తీర్చమని మీ అన్నగారితో మీరైనా చెప్పండి నాయన. చెప్తాను. అది నిజమైనటువంటి లేడీ అయితే ఆహారం తినేప్పుడు గమనించండి. ఆహారం తినేప్పుడు అది నిజంగా గడ్డిని మేస్తున్నట్టు అనిపించడం లేదు. అది నటిస్తుంది, తిన్నట్టుగా నటిస్తుంది, కానీ తినడం లేదు వదినమ్మ. లేదు లేదు లక్ష్మణ, ఎలాగైనా సరే మీ సోదరుడితో చెప్పి నాకు ఆ జింకని తెచ్చిపెట్టండి. దేవి, నీ కోరికను నెరవేరుస్తా. లక్ష్మణ, నీవు ఏమాత్రం సంశయం వలదు నాయన. అది రాక్షసమాయ అయితే ఛేదిస్తాను, లేడైతే సాధిస్తాను. దాన్ని తీసుకొని వస్తాను నాయన. నీవు ఈ పురానికి కావలిగా ఉంది. నేను వెంటనే దానిని తీసుకొని వస్తాను, దాన్ని సాధించుకొని వస్తాను. నీవు పర్ణశాలకు కావలిగా ఉండు నాయన. సరే అన్నగారు. హా లక్ష్మణ, హా సీత, హా లక్ష్మణ, హా సీత.
భవతి భిక్షాం దేహి. భవతి భిక్షాం దేహి, భవతి భిక్షాం దేహి. వేరా మీరు ఏదో బయటికి రావటం లేదు, భిక్ష వేవా? బయటికి రావేలా? బయటికి రమ్ము. గీత దాట అన్ని గీసినటువంటి యొక్క గీతను నేను దాటను. నీవు వచ్చి భిక్ష వేయు. అయ్యో అయ్యో ఏమిటి మాయ? అయ్యో రామ రామ లక్ష్మణ నాయన ఎక్కడున్నారు నాయన? లక్ష్మణ దేవగణములార దిక్పాలకులారా వృక్షజాతులార పక్షులారా ఎవరు వినేవారు నీ ఆర్తనాదము అంతా వ్యర్థము. Let's get